తృతీయ సర్గలోకి ప్రవేశించినప్పుడు విభీషణుడు అతను ఆ ఆకాశంలోకి వచ్చి రాముడు రాముడు ఎదురుగుండా నిలబడి పైన ఆకాశంలో తన యొక్క నలుగురు మంత్రులతో సహా నిలిచి ఉన్నారు. విభీషణో మహాభాగశ్చ చతుర్భిర్మంత్రిభిః సహ ఆగత్య గగనే రామ సమ్ముఖే సమవస్థితః. రామ సముఖంలో అలా నిలబడి ఉన్నాడు. ఉచ్చైరువాచ భో స్వామిన్ రామ రాజీవలోచన. ఇవన్నీ చెప్పాడు. నా స్వామి, నేను నీ యొక్క భార్యాహారకుడైనటువంటి రావణుడి యొక్క తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను అతని చేత ఇల్లు వెడలగొట్టబడ్డాను, నిన్నే శరణు కోరాను, ఎంతో చెప్పాను అతనికి హితం, అయినా కూడా అతను వినలేదు. కాబట్టి ఇంక నేను భయపడి నేను నీ మాట నీ కోసమని నేను వచ్చేసాను అని చెప్పగానే, ఇప్పుడు ఈ మాట విని సుగ్రీవుడు ఏమన్నాడు? అబ్బే వీడు మాయావి రాక్షసాధముడు అయినటువంటి అసలు రావణాసురుడు యొక్క తమ్ముడు, నీ సీతని హరించినటువంటి రావణాసురుడు యొక్క తమ్ముడు వీడు, కాబట్టి వీడిని నమ్మడానికి వీల్లేదు. వద్దు, సాయుధులైనటువంటి తన యొక్క మంత్రులతో పాటు వచ్చాడు ఈ సమయం చూసి మనల్ని సంహరిస్తాడు, కాబట్టి వద్దు అని అన్నాడు. నాకు ఇలా అనిపిస్తోంది, రామ నీకు ఏమనిపిస్తోందో నువ్వు చెప్పు, దాన్ని బట్టి చేద్దాం అన్నాడు. అంటే అప్పుడు రాముడు అన్నాడు, ఓ కపిశ్రేష్ఠ, అలా అనుకోకయ్యా, నేను తలుచుకుంటే అర నిమిషంలో ఈ మొత్తం ఈ 14 లోకాలని కూడా, ఈ సర్వ లోకేశాలని కూడా సంహరించి నేను మళ్ళీ ఇంకొక అర్ధ నిమిషంలో మళ్ళీ సృష్టిస్తాను. కాబట్టి నేను దీని గురించి నేను భయపడను, అందువల్లనే నేను అతనికి అభయం ఇస్తున్నాను. వెళ్ళి ఆ రాక్షసుని తీసుకురా. ఏ రాక్షసుని? ఆ విభీషణుని తీసుకురా అని చెప్పాడు. చెప్పగానే ఆ విభీషణుడు సుగ్రీవుడికి చాలా సంతోషం వేసింది ఆ మాటలు విని. రాముడి యొక్క అత్యంత మనోహరమైనటువంటి ఆ మాటలు విని సంతోషం వేసి సరే అని వెళ్ళి అతను ఆకాశానికి ఎగిరి విభీషణుని కిందకి తీసుకొచ్చి రాముడు ఎదురుకుండా పెట్టాడు. అక్కడ విభీషణుడు చక్కగా ఆయన్ని స్తోత్రం చేశాడు రాముణ్ణి. నమస్తే రామ రాజేంద్ర, నమ సీతా మనోరమ, నమస్తే చండ కోదండ, నమస్తే భక్తవత్సల, నమో అనంతాయ శాంతాయ రామాయ అమిత తేజసే, సుగ్రీవ మిత్రాయ చతే రఘునా. త్రైలోక్య గురవే అనాది గృహస్థాయ నమో నమః. ఇట్లా ఆయన స్తోత్రం చేసి మొత్తం శ్రీరాముడి యొక్క గుణగణాలన్నీ వర్ణించి స్తోత్రం చేస్తూ ఇంకా ఏమంటున్నాడు? నిర్వికల్పో నిర్వికారో నిరాకారో నిరీశ్వర, షడ్భావరహితో అనాది పురుష, ప్రకృతే పరహ. ప్రకృతికి అవతల ఉండేటటువంటి ఓ శ్రీరామచంద్ర అని ఆయన పొగుడుతున్నాడు. ఇంకా మాయయా గృహ్యమాణస్త్వం మనుష్య ఇవ భాస్వసే, జ్ఞాత్వా త్వాం నిపుణమజం వైష్ణవా మోక్షగామినః. విష్ణుతత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ మోక్షగాములు అవుతారు. కాబట్టి ఎందువలన? వాళ్ళు నిన్ను నీ గుణాలన్నింటినీ తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి, నీ పాదాల మీద యొక్క సద్భక్తి అనేటువంటి నిచ్చెనను పొంది, అహం త్వత్పాద సద్భక్తి నిశ్రేణి ప్రాప్య రాఘవ ఇచ్చామి జ్ఞానయోగాఖ్యాం సౌధం ఆరోఢునీశ్వర. అయ్యా, నీ పాద సద్భక్తి అనేటువంటి నిచ్చెనను పొంది, ఓ రాఘవ, జ్ఞానయోగం అనేటువంటి సాధనము తోటి ఆ సౌధం అంటే ఆ మేడ మెట్లు ఎక్కుతాను, ఆ మేడని ఎక్కుతాను. ఎలాగా? ఈ నిచ్చెనతో. ఆ నిచ్చెన ఏమిటి? నీ పాద సద్భక్తి అనేటువంటి నిత్యంతో అని. ఓ సీతాపతి నీకు నమస్కారం, ఓ కారుణికోత్తమ నమస్కారం, రావణ శత్రు నమస్కారం అంటే నన్ను భవసాగరం నుంచి కాపాడు స్వామి అని ఆయన కీర్తించారు. కీర్తిస్తే దానికి శ్రీరాముడు ఎంతో సంతోషించి, అప్పుడు శ్రీరాముడు నీకేం కావాలయా కోరుకో, ఇక్కడ దాకా మనం నిన్న చెప్పుకున్నాం. అప్పుడు ఈయన అడుగుతున్నాడు అనమాట,
నాకేం కావాలో ఇదిగో నేను అడుగుతున్నాను వినండి అని ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతకార్యోస్మి రాఘవ త్వత్పాద దర్శనాదేవ విముక్త్యోస్మి న సంశయః. నేను ధన్యుణ్ణి అయిపోయాను, నేను కృతకృత్యుణ్ణి అయిపోయాను. నేను అనుకున్న పనులు నాకు నెరవేర్చబడినాయి. నేను అనుకున్న పనులు అంటే ఏంటి? సంసారిక బాధలు కాదు, అవి తీరినాయి అని కాదు. నిన్ను నేను చేరుకోవాలనేటువంటి కోరిక నాకు ఎప్పుడైతే ఉన్నదో ఆ కోరిక నాకు నెరవేరింది. అది ఆ కోరికతో ఉన్నటువంటి పని నాకు నెరవేరింది. అది కృతకృత్యుణ్ణి అంటే అక్కడ రాఘవ నేను కృత సర్వకార్యుడి, నా పనులన్నీ అయిపోయినాయి. నిశ్శంకగా నీ యొక్క పాద దర్శనంతో నేను ముక్తిని పొందిన వాడిని అయ్యాను. త్వత్పాద దర్శనాదేవ విముక్తో అస్మి న సంశయః. దానికి సంశయమే లేదు, నీ పాద దర్శనం అయింది కాబట్టి. నాస్తి మత్ సదృశో ధన్యో, నాస్తి మత్ సదృశో ధన్యో, నాతో సమానమైనటువంటి వాడు అలాంటి ధన్యుడు ఇంకో లేడు. నాస్తి మత్ సదృశ శుచి, నాతో సమానమైనటువంటి శుచిమంతుడు లేడు. శుచి అంటే అక్కడ ఏమిటి అర్థం? శుచి అంటే మనం స్నానం చేసి వచ్చేస్తాం కదా, శుచిగా వచ్చేసాం, మడిగట్టుకుంటున్నాం అని దానికి అర్థం. శుచి అంటే అదే కదా. అంటే ఇక్కడ శుచి అంటే ఏమిటని అర్థం? నా యొక్క శరీరానికి కానీ మనస్సుకి కానీ ఏ మలము కూడా అంటలేదు, అంటకుండా వదిలించేసుకున్నాను. ఏ మలినము కూడా నా ఒంటికి కానీ నా మనస్సుకి కానీ అంటుకోకుండా నేను వదిలించుకోవడమే శుచిత్వాన్ని యొక్క అర్థం. కాబట్టి నేను అలాంటి శుచి వాడిని అయ్యాను. నాస్తి మత్ సదృశో లోకే రామత్వం మూర్తి దర్శనాత్, నీ మూర్తి యొక్క దర్శనాన్ని నేను పొందాను. కాబట్టి నాకంటే నాతో సమానుడైనటువంటి వాడు ఈ లోకంలో ఇంకెక్కడా ఉన్నాడా? కర్మబంధ వినాశాయ స్వజ్ఞానం భక్తి లక్షణం స్వధ్యానం పరమార్థం చ దేహి మే రఘునందన. ఇప్పుడు ఈ భక్తి లక్షణయుతమైనటువంటి ఈ అంటే దాంట్లో కలిసింది ఏమిటి? ఈ నీ తత్వం, నీ తత్వజ్ఞానం నాకు ప్రసాదించు. ఎందుకు ఇది? దేనివల్ల? ఎందుకని? ఈ కర్మసాగరాన్ని, ఈ కర్మబంధాలని వినాశం చేసేటట్లు. అది ఏమిటది? నీ యొక్క తత్వజ్ఞానం, నీ గురించి తెలుసుకోవడం. అది కనుక నాకు ఇచ్చావంటే నాకు చాలు. పరమార్థమైన రూపమైనటువంటి నీ ధ్యానాన్ని కూడా నాకు ప్రసాదించు. కళ్ళు మూసుకొని రామ 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 అంటే అయిపోవట్లా. ఆ రాముడు మనసులో నిలబడిపోయి ఉండాలి. ఆ ధ్యానం అది కావాలి. కాబట్టి ఆ ధ్యానాన్ని కూడా నాకు ప్రసాదించు. నయాచే రామ రాజేంద్ర విసుఖం విషయ సంభవం త్వత్పాద కమలే సక్త భక్తిరేవత సదాస్తు మే. నాకు ఈ విషయాదులున్నాయే, వీటి వల్ల లభించేటటువంటి సుఖాన్ని నేను కోరట్లేదు. నీ పాద కమలముల యందు నిత్యము తగిలి ఉండేటటువంటి భక్తి మాత్రమే నాకు ఎప్పుడు ఉండాలి. ఈ తగిలి ఉండేటువంటి ఏమిటి? అంటుకోవడం. అంటుకోవడం అంటే ఏమిటి? అంటుకోవడం అంటే ఇంకా కూడదు, అంటే దానితోనే ఉండిపోతుంది. అది దాన్ని తగిలి ఉండటం అంటారు. ఆ తగిలి ఉండటం అంటే నీ పాద కమలముల యందు నిత్యము తగిలి ఉండేటటువంటి భక్తి. అంటే నా యొక్క భక్తి నీ యొక్క పాద కమలముల మీదనే నిత్యము ఉండాలి. అది నాకు ఆ ఉండుగా కానీ నన్ను ఆశీర్వదించు స్వామి అని విభీషణుడు కోరుతున్నాడు. దాంతో రఘునాథుడు అలాగే ఓం ఇత్యుక్త్వా పునః ప్రీతో రామ ప్రోవాచ రాక్షసుడికి, ఆ విభీషణుడికి సరే అన్నాడు. తథాస్తు అని. ఇంకొకటి చెప్తాను చూడవయ్యా. శృణు వక్ష్యామి తే భద్రం రహస్యం మమ నిశ్చితం. నీకు ఒక రహస్యమైనటువంటి, అంటే అతి గంభీరమైనటువంటి గుహ్యమైనటువంటి ఇది నీకు చెప్తాను, అది జాగ్రత్తగా విను. ఇది ఏమిటంటే మద్భక్తానాం ప్రశాంతానాం యోగినాం వీతరాగిణాం. నా భక్తులు ప్రశాంతమైనటువంటి మనసులు కలిగిన వాళ్ళు, యోగులు వీతరాగిణాం. వీతరాగిణాం అంటే రాగము, అంటే ఈ మనకి ఉన్నటువంటి కోరికలు ఉన్నాయే అవే రాగాలు. ఇవి వీతరాగిణం, అవి వదిలించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు
హృదయంలో సీతయా నిత్యం వసామ్యత్య వసామ్యత్ర వాళ్ళ హృదయంలో నేను సీతతో సహా వసిస్తాను. కాబట్టి నువ్వు కూడా ఆ పని చేయి. నేను అలా ఉంటాను. కాబట్టి నీ మనసులో కూడా అట్లా సీతాదేవితో నేను కలిసి ఉండేటటువంటి నా రూపాన్ని నువ్వు లోపల పెట్టుకో. కాబట్టి నువ్వు సర్వదా శాంతుడివై ఇగో చెప్తాడు కదా, ఇప్పుడే చెప్పాడు కదా, మద్భక్తానాం ప్రశాంతానాం యోగినాం వీతరాగినాం, ఇట్లా వాళ్ళు ఎలా ఉన్నారో అట్లా నువ్వు కూడా ఉండు. కాబట్టి నువ్వు కూడా సర్వదా శాంతుడివై సర్వదోష వివర్జితుడివై నన్ను నిత్యము ధ్యానించి ఈ ఘోరమైనటువంటి సంసార సాగరం నుంచి బయటికి రా, మోక్షం పొందేస్తావు అని శ్రీరామచంద్రమూర్తి విభీషణుడికి చెప్పాడు. ఇంకా నువ్వు నాకు చేసేవే స్తోత్రం, ఈ స్తోత్రం ఎంతో బాగా మంచి స్తోత్రం. ఇది ఎవరు విన్నా రాసినా లిఖించినా వాళ్ళకి అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. మత్ ప్రీతయే మమాభీష్టం సారూప్యం సమవాప్యాత్, అంతేకాకుండా చివరిలో నాకు నా సారూప్య మోక్షం నీకు లభిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఇంకా ఏమన్నాడు, ఇత్యుక్త్వా లక్ష్మణం ప్రాహ శ్రీరామో భక్త భక్తిమాన్ పశ్యతి ఇదానీమేవైష మమ సందర్శనే ఫలం. ఇప్పుడు నువ్వు నన్ను చూసావు కదా, ఈ నన్ను సందర్శనం చేసినందువలన నీకు ఫలితం దక్కాలి కదా, ఆ ఫలితం ఏమిటో ఇప్పుడే నీకు చూపిస్తాను చూడు అన్నాడు. ఇది చూడండి అని లక్ష్మణ రావయ్య అన్నాడు. వచ్చి లంకారాజ్యే అభిషేక్ష్యామి, జలమానయ సాగరం నుంచి జలం తీసుకురా, ఇతన్ని లంకారాజ్యానికి నేను అభిషేకం చేస్తాను. యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని, సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఇవన్నీ ఉండేంత కాలం ఇతను లంకారాజ్యాధిపతిగా ఉంటాడు. ఇంకా యావన్ మమ కథాలోకే తావత్ రాజ్యం కరోత్వస, నా యొక్క కథ, ఈ కథని చెప్పుకుంటారే కదా భూమిలో, అది చెప్పుకున్నంత కాలం కూడా నువ్వు ఉంటావు రాజ్యాధిపతిగా లంకారాజ్యం అని విభీషణుడితో చెప్తున్నాడు. ఇత్యుక్త్వా లక్ష్మణేన అంబుహ్యానాయ కలశేన తం, అతను కలశం తీసుకొచ్చి దాంట్లో తీర్థం తెప్పించి లంకారాజ్యాధిపత్యాభిషేకం రమాపతి కారయామాస సచివై లక్ష్మణేన విశేషతః. ఇంకా అతని యొక్క మంత్రులు ఉన్నారు కదా, విభీషణుడు యొక్క మంత్రులు, వాళ్ళందరి చేత ప్రత్యేకంగా లక్ష్మణుడి చేత ఈ పట్టాభిషేకాన్ని చేయిస్తే అందరూ వానరులందరూ ఆహా 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 అని చప్పట్లు కొట్టారు, సాధు సాధు అని ప్రశంసించారు. అంటే బాగు బాగు మేలు మేలు అని చెప్తున్నారు అన్నమాట. సాధు సాధ్వితే సర్వే వానరాస్తుభృశం సుగ్రీవో అపి పరిష్యజ్య విభీషణం అథాబ్రవీత్. సుగ్రీవుడు కౌగలించుకున్నాడు ఆయన్ని, విభీషణుడు కౌగలించుకొని ఇట్లా అంటున్నాడు, ఆహా విభీషణ స్వయం సర్వే, మనం అందరం కూడా రామస్య పరమాత్మన, రాముడే పరమాత్మ అనేటువంటి ఆయనకి కింకరులం, కింకరాస్తత్ర, నువ్వు తత్ర దాని వాళ్ళలో కింకరులలో మనం అందరం కింకరులమే, మనలో తత్ర ముఖ్యం, నువ్వు ముఖ్యుడైనటువంటి వాడివి, భక్త్య రామ పరిగ్రహ, రాముడి చేత నువ్వు పరిగ్రహింపబడినటువంటి వాడివి, అనుగ్రహింపబడినటువంటి వాడు, ఈ రామభక్తుల్లో ముఖ్యుడైనటువంటి వాడు. కాబట్టి అంతేకాకుండా రావణస్య వినాశే త్వం సహాయం కర్తుమర్హసి, ఇప్పుడు రావణుని మనం సంహరించాలి కదా, ఈ సంహార కార్యక్రమంలో నువ్వు ఉపయోగపడాలి, నువ్వు సహాయం చెయ్యాలి అని సుగ్రీవుడు విభీషణుడితో చెప్తున్నాడు.
నువ్వు సహాయం చేయాలని సుగ్రీవుడు విభీషణుడితో అంటే విభీషణుడు అన్నాడు, పరమాత్ముడైనటువంటి రాముడికి నేనేం సహాయం చేస్తానయ్యా, నేను ఏం సహాయం చేయగలను? నిష్కల్మషమైనటువంటి భక్తియుక్తముగా శక్తి వంచన లేక ఆయనకి దాస్యం మాత్రం చేస్తాను. ఇంతే నేను చేయగలిగినటువంటిది. నేను అంతకంటే ఏం చేస్తాను? పరమాత్ముడు ఆయనకి నేను సహాయం చేయను. ఎంత గొప్పగా అన్నాడు చూస్తావా? దశగ్రీవేణ సందిష్ట శంకో శుకో నామ మహాసుర. ఈ దశగ్రీవుడు అనేటువంటి రావణుడు పంపించినటువంటి శుకుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు సంస్థితో హ్యంబరే వాక్యం సుగ్రీవమిదం అబ్రవీత్. ఆ ఆకాశంలో నిలబడి సుగ్రీవుడితో ఇలా చెప్తున్నాడట ఆ శుకుడు అనేటువంటి రాక్షసుడు. త్వామాహ రావణో రాజా భ్రాతరం రాక్షసాధిప మహాకుల ప్రసూతస్వం రాజా శివనచారిణాం. నీవు రావణో రాజా, రావణుడు అనేటువంటి రాజు చేత ఆయన ఎవరు? నీకు భ్రాతరాంటి వాడు. భ్రాతరం రాక్షసాధిప, అతను నీకు అన్నలాంటి వాడు. మహాకుల ప్రసూతత్వం, నీకు మహా మంచి అద్భుతమైనటువంటి కులంలో నువ్వు పుట్టినటువంటి వాడు, సత్వంశంలో పుట్టావు. రాజాసి వనచారణం, ఈ వానరులందరికీ నువ్వు మహారాజువి, అట్లాంటి వాడివి. ఇంకా ఏమిటి? నువ్వు మమ్మ భ్రాతృ సమానత్వం, నువ్వు నాకు తమ్ముడితో సమానం, భ్రాతతో సమానం. తవ నాస్తి అర్ధ విప్లవ, నీకు నేనేమైనా అపకారం చేశానా? ఏం చేయలేదు కదా. సుగ్రీవుడికి రావణాసురుడు ఏమైనా చేశాడా? అది రావణుడు అంటున్నాడు, నీకు నేనేమైనా అపకారం చేశానా? ఏం చేయలేదు కదా. అహం యదహరం భార్యాం రాజపుత్రస్య కిం తవ, నేను ఆ రాజపుత్రుడైనటువంటి రాముడి యొక్క భార్యను అపహరించానయ్యా, దానికి నీకేమిటైందిగా? నీకు ఏ విధమైనటువంటి అపకారం నేను చెయ్యి, నువ్వెందుకు నాతో యుద్ధానికి వస్తున్నావు? ఎవరో రాజపుత్రుడి యొక్క భార్యను నేను అపహరించాను, దానికి నీకేం సంబంధం? కిష్కింధాం యాహి హరిభిర్లంక శక్యాన దైవతే, నువ్వు కిష్కింధ వాడివి. అలాంటిది ఈ అక్కడ ఉండేటటువంటి వానరులు లంకా నగరం ఏమిటి? అది శక్యాన్ నా దైవతై, దేవతలు కూడా ఈ లంకా నగరాన్ని తేరిపార చూడలేదు. దేవతలకే అసాధ్యమైనటువంటిది. అలాంటిది ప్రాప్తం కిం మానవైర్ అల్పసత్వైర్ వానరయూధపై, మానవుడు అల్పసత్వులు, వాళ్ళకి బలం తక్కువ. అట్లాంటి వాళ్ళు అందులో వానరులకు ఈ సేన మీరందరూ కలిసి నన్ను జయించగలరా? ఎందుకు వచ్చిన గొడవ? హాయిగా నీకు సంబంధం లేనటువంటి విషయంలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు అని ఆ శుకుడి చేత కబురు రావణాసురుడు చెప్పాడు, పంపించాడు. ఇక ఇక్కడ ఏం జరిగింది? తం ప్రాపయంతం వచనం పూర్ణముత్పృత్య వానరాః. ఈ మాటలు ఇలా చెప్తూ ఉంటేనే వేగంగా ఈ మిగిలిన వానరులు ఉంటారు కదా కింద వాళ్ళు, వాళ్ళకి మండిపోయింది. ఒక్కసారిగా పైకెగిరారు. పైకెగిరి ప్రాపద్యంత తదా క్షిప్రం నిహంతుం దృఢముష్టిభిః, వాడిని గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకుని దృఢముష్టి విపరీతంగా పిడిగుద్దులు గుద్దేశారు. వాడిని గుద్దేస్తుంటే ఏమిటి నిహంతుం అంటే చంపడానికే అలా గుద్దుతుంటే వానరైర్ అన్యమానస్త శుకో రామమథాబ్రవీ. ఈ వానరుల చేత తన్నులు తింటూ దెబ్బలు తింటూ ఈ శుకుడు రాముడితో ఇట్లా అంటున్నాడు, నా దూతాన్ ఘ్నంతి రాజేంద్ర వానరాన్ వరయ ప్రభో. ఓ వానరులు వీళ్ళు నన్ను చంపేస్తున్నారయ్యా, దూతను ఎవరైనా చంపుతారా? ఓ ప్రభో ఆలోచించండి అని రాముడితో మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకుంటే రామ శ్రుత్వా తదా వాక్యం, ఆ మాటలు విని శుకస్య పరిదేవితం, శుకుడిని వదిలిపెట్టేయండి రా అన్నాడు వానరులతోటి. మా వధిష్ఠేతి, వద్దు, మా అంటే వద్దు, వధిష్ఠేతి అంటే వధించకండి. రామస్వాన్ వారయామాస వానర, వద్దు రానాయన, వాడిని వదిలిపెట్టేసేయండి అని అన్నాడు. పునరంబరమాసాద్య శుక సుగ్రీవమబ్రవీత్. మళ్ళీ ఎగిరాడు వీడు, వదిలిపెట్టేశారు కదా,
మళ్ళీ అంబరంలోకి ఆకాశంలోకి ఎగిరి శుకుడు మళ్ళీ సుగ్రీవుడితో ఈ మాట చెప్తున్నాడు. బ్రూహి రాజన్ దశగ్రీవం కిం వక్ష్యామి ప్రజామ్యహం. అయితే సరే, నాకు మరి ఏం చెప్పమంటావు? దశగ్రీవుడితో నువ్వేదో నేను నీకు చెప్పవలసింది చెప్పాను, నువ్వు నాకేదో చెప్పాలి కదా, నేను అది మళ్ళీ వెళ్ళి చెప్పాలి ఆయనకి. ఏం చెప్తావు? రాజన్ దశగ్రీవం కిం చక్ష్యామి, ఆయనకి నన్ను ఏం చెప్పమంటావు అంటే, యథా వాలి మమ భ్రాత తథా త్వం రాక్షసాధమ. ఏమిట్రా ఓ రాక్షసాధముడా, వాలి ఎలాంటి వాడో నాకు ఎలాంటి వీడో నువ్వు కూడా అలాంటి వాడివే. రావణాసురుడితో చెప్తున్నాడు నాకు వాడు ఎలాంటి అన్నయ్యో, అంటే నన్ను చంపడానికి ఉన్నాడు కదా మా అన్నయ్య. అర్థమైందా మీకు అందరికీ? వాలి నాకు అన్నయ్యే, కానీ ఎలాంటి అన్నయ్య? నన్ను చంపడానికి ఉద్దేశించి నన్ను బయటకు తోసేసినటువంటి, నా భార్యను అపహరించినటువంటి అన్నయ్య బాబు. వాడా నాకు అన్నయ్య? వాడి యథా వాలి మమ భ్రాత తథా త్వం రాక్షసాధమ. నువ్వు అలాంటి వాడివే ఓ రాక్షసాధముడా. హంతవ్యస్వం మయా యత్న సపుత్ర బలవాహన. నీ యొక్క పుత్రులతో బలాలతోటి వాహనాలతోటి నిన్ను కూడా చంపేయడానికే మేము వచ్చాం ఇక్కడికి. నువ్వు కూడా అలాంటి వాడివే, అలా వజ్రుడివే అని చెప్పుకో అని రావణాసుడితో నేను ఇలా అన్నానని చెప్పు. ఇంకా ఏమంటావు? బ్రూహి మే రామచంద్రస్య భార్యాం హృత్వా త్వయాస్యసి తతో రామాజ్ఞయా భృత్వా శుకం బధ్వాన్ వరక్షయత్. నువ్వు నా రామచంద్రుడి యొక్క భార్యను, బ్రూహిమే రామచంద్రస్య భార్యాం హృత్వా క్షయాశసి, నువ్వు రామచంద్రుడి యొక్క భార్యని నువ్వు పట్టుకున్నావు, హరించావు అని, కాబట్టి నిన్ను వదిలిపెట్టను అని తతో రామాజ్ఞయా ధృత్వా శుకం బధ్వాన్. ఈ వీడు బధ్వాన్ అంటే శుకుణ్ణి మళ్ళీ పట్టుకున్నాడు, బంధించి ఉంచాడు. ఈసారి కొట్టలేదు కానీ బంధించి తమ దగ్గర పెట్టుకున్నాడు. శార్దూలోపి తతః పూర్వం దృష్ట్వా కపిబలం మహత్. వీడే కాదు, శుకుడే కాకుండా శార్దూలుడు అని ఇంకొక రాక్షసుడిని కూడా రావణాసురుడు పంపించాడు అంతకు ముందే. ఏదో వాళ్ళు అసలు సైన్యాన్ని చూసిరారా, అట్లా ఎట్లా ఉన్నారు, వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు అని అడిగి కనుక్కురమ్మని పంపించాడు. శార్దూలోపి తతః పూర్వం దృష్ట్వా కపిబలం మహత్ యథావత్ కథయామాస రావణాయ స రాక్షసః. రావణుడికి ఈ శార్దూలుడు ఈ వానర సైన్యం గురించి మొత్తం చెప్పేశాడు, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు యథాతథంగా చెప్పేశాడు. దాంతో దీర్ఘ చింతాపరో భూత్వా నిశ్వసన్నాస మందిరే. తన యొక్క మందిరంలో ఏం చేయాలి, దీర్ఘ చింతలో మునిగిపోయాడు రావణాసురుడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా నిట్టూరుస్తూ ఉన్నాడు. ఇక్కడ తతః సముద్రమావేక్ష్య రామో రక్తాంతలోచన. ఈ సముద్రం దగ్గర ఏం చేయాలి ఇప్పుడు? సముద్రాన్ని దాటాలి కదా అని సముద్రాన్ని పరికించి రాముడు చూస్తూ పశ్య లక్ష్మణ దుష్టో అసౌ వారిధిర్మాముపాగతం. ఈ దుష్టుడైనటువంటి సాగరుడు ఉన్నాడే, వీడు నేను ఇతని దగ్గర ఉంటే, ఎదురుగుండా నేను కూర్చుని ఉంటే, అభినందతి దుష్టాత్మ దర్శనార్థం మమానగా. ఓ అనుగుడైనటువంటి లక్ష్మణుడా, చూడు నన్ను కనీసం పలకరించడానికి కూడా, నా అభినందతి పలకరించడానికి కూడా వాడు రాలేదు, నా దర్శనార్థం రాలేదు, నేనెవరిని? సాక్షాత్ పరమాత్ముడిని అని ఇక్కడ అర్థం యోచిస్తున్నా. నా దర్శనార్థం వాడు రాలేదు అంటే ఇక్కడ చెప్పడం అన్నమాట. నా దగ్గరికి వీడు రాలేదు. వీడు ఏమనుకుంటున్నాడు? జానాతి మానుషో అయం కిం కరిష్యతి వానరైః. జానాతి మానుషో అయం, నేను మామూలుగా మనుష్యుణ్ణి అని అనుకుంటున్నాడు. జానాతి కిం కరిష్యతి వానరైః, ఈ కోతులు ఏం చేస్తాయి అని అనుకుంటున్నాడేమో వీడు. అద్య పశ్య, ఇప్పుడు చూపిస్తాను. మహాబాహో, ఓ లక్ష్మణుడా, శోషయిష్యామి వారిధిం, ఈ సముద్రాన్ని నేను శోషయిష్యామి అంటే ఇంకిపోయేటట్లు చేస్తాను అని.
అని పాదయేనైవ గమిష్యంతి వానరా విగతజ్వరా ఇత్యుక్త్వా క్రోధతాం రాక్ష ఆరోపిత ధనుర్ధరః. ఎప్పుడైతే సముద్రం శోషింపబడిపోతుందో అంటే ఇంకిపోతుందో అప్పుడు హాయిగా నడిచెళ్ళిపోతారు. పాదైనైవ గమిష్యంతి వానరా విగతజ్వర, వీళ్ళకి హాయిగా నడిచి వెళ్ళిపోతారు. సముద్రంలో నేల వచ్చేస్తుంది కదా, ఇంకా నేలలో నడిచి వెళ్ళిపోతారు అని ఇత్యుక్త్వా ఇలా చెప్పి క్రోధతామ్రాక్షుడైనటువంటి ఈ రాముడు ఆరోపిత ధనుర్ధర, ఇంకా తన యొక్క తూణం నుంచి ధనుర్ధరుడు అయ్యాడు. అయ్యి బాణమాదాయ కాలాగ్ని సదృశ ప్రభం, కాలాగ్ని సదృశంతో సదృశమైనటువంటిది ఆ అగ్ని శిఖలు వెలిజుముతున్నటువంటిది ఆ అయినటువంటి బాణాన్ని తూణీరంలోంచి బయటికి తీశాడు. తీసి సంధాయ చాపమాకృష్య, తన యొక్క చాపంలోకి సంధించాడు. సంధించి రామో వాక్యమఘాబ్రవీత్, రాముడు ఇట్లా చెప్పాడు, ఇప్పుడు చూడు, పశ్యంతు సర్వభూతాని, సర్వభూతాలారా చూస్తూ ఉండండి, రామస్య శర విక్రమం, నా యొక్క శర విక్రమాన్ని, నా యొక్క ప్రతాపాన్ని మీరందరూ చూస్తుండండి ఆ సర్వభూతాలారా. ఇదానీం భస్మసాత్ కుర్యాం సముద్రం సరితాంపతిం, సరిత అంటే నది, ఈ నదీపతి అయినటువంటి సముద్రుణ్ణి నేను ఆకృష్య మొత్తం ఇంకింపచేసేస్తాను. సంధాయ చాపం ఆకృష్య, చాపంలోకి సంధి చేసి ఇలా చెప్తున్నాడు కదా, భస్మసాత్ కుర్యాం, భస్మీపటలం చేసేస్తాను అంటున్నాడు. ఏవం బ్రువతి రామేతు శైలవన కాననా చచాల వసుధాత్యౌశ్చ దిశశ్చ తమసావృతా. ఇప్పుడు ఏమైపోయింది, సశైల వన కానన, కొండలతోటి అరణ్యాలతోటి ఇవన్నిటితోటి వనాలతోటి నిండి ఉన్నటువంటి ఆ వసుధ ఉన్నదే అంటే భూమి, ఈ భూతలం అంతా చచాల కంపించిపోయింది. ద్యౌశ్చ అంటే ఆకాశము, దిశశ్చ మొత్తం ఈ దిశలన్నీ కూడా తమసావృత చీకటితో నిండిపోయింది. ఒక్కసారి ఎప్పుడైతే రాముడు ఆ కోపంతో క్రోధ తామ్రాక్షుడై అలా చేసి ఆ బాణం సంధించాడో దెబ్బకి భూమి కంపించింది, కొండలతో సహా ఇవన్నీ ఉన్నటువంటి భూమి కంపించింది, ఆకాశంలోను దిశల్లోనూ చీకటి అనుకుంది. అప్పుడు చుక్షుభే సాగరో వేలాం భయాద్యోజనమత్యగాత్, దాంతో చుక్షుభే అంటే శోభించిపోయినటువంటి సాగరుడు ఉన్నాడే, వీడు భయంతో ఒక యోజన దూరం వెనక్కి వెళ్ళిపోయాడు. యోజనం అంటే 8 మైళ్ళు, ఒక్కసారిగా 8 మైళ్ళ దూరం ఆ సాగరం వెనక్కి వెళ్ళిపోయింది. దాంతో ఏమవుతుంది, తిమి నక్ర ఝషామీనా ప్రతప్త పరిచృసు, దాంట్లో ఉన్నటువంటి తిమింగలాలు, మొసళ్ళు, ఝష అంటే చేపలు, మీనాలు, ఇంకా ప్రతప్తాహ తప్పించిపోయినాయి. నీళ్లు లేకపోతే ఏమైపోతాయి, అవన్నీ నీళ్ళలో బతికేది, ఒక్కసారిగా నీళ్లు వెనక్కి వెళ్ళిపోతే అవన్నీ పరితపించిపోతున్నాయిట. ఇంకా ఏతస్మిన్నంతరే సాక్షాత్ సాగరో దివ్య రూపధృక్, ఏతస్మిన్ అంతరే లోపల సాక్షాత్ ఇవన్నీ చేతుల్లో పెట్టుకుంటూ తన యొక్క కాంతులు దిశలు ఆ కాంతులు తేజరిల్లుతూ ఉండేటట్టుగా తనలోనటువంటి దివ్య రత్నాలన్నీ కూడా చేతుల్లో పట్టుకుని స్వాంతస్వ దివ్య రత్నాన్ని కరాభ్యాం పరిగృహ్య సహ, తన చేతుల్లో ఆ అంతస్థ తన లోపల ఉన్నటువంటి ఈ రత్నాలన్నింటినీ కూడా కరాభ్యాం చేతుల్లో పరిగృహ్య సహ చేతిలో పట్టుకుని పాదయో పురత క్షిప్వ రామస్య ఉపాయనం బహు, రాముడికి ఉపాయనంగా అంటే కానుకగా ఆయన పాదాల ముందు పాదయో పురత పాదాల ముందు ఆయన పెట్టాడు. రాముడికి పెట్టి
దండవత్ ప్రణిపత్యాః రామం రక్తాంతలోచనం. దండవత్ సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు, ప్రణామం చేశాడు. చేసి రాముడికి రక్తాంతలోచనుడు అయినటువంటి రక్తాంతలోచన, ఇక్కడ రాజీవలోచనుడు అనటం లేదు ఈయన, గమనించారు మీరు. రాజీవలోచనుడు అన్నప్పుడు ఆయన యొక్క పద్మలోచనుడు అనమాట. నిజంగా ఎప్పుడు పద్మలోచనుడే, కానీ ఇక్కడ రక్తాంతలోచనుడు అంటే రక్తం కోపంతో ఎర్రబడిపోయినటువంటి ఆయన కళ్ళతో ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఈయన యొక్క పరిస్థితిని చెప్తున్నాడు అనమాట. ఈ రక్తాంతలోచనుడైనటువంటి రాముడికి త్రాహి త్రాహి జగన్నాథ రామ త్రైలోక్య రక్షక అంటూ సాష్టాంగ నమస్కారం చేసేసాట సముద్రం. జడోహం రామతే సృష్ట సృజత నిఖిలం జగ